హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ మాట నా నోట ఉంచండి. శక్తి చేత, బలం చేత కాదు కానీ నీ ఆత్మ ద్వారా నడిపించండి నాయన. ఇక్కడ మీ సన్నిధి దయచేయమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. లూకా సువార్త 16వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని వద్ద ఉన్న వారి మీద నేరము మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వించున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండవల్ల కాదని వానితో చెప్పాను. దేవుడి వాక్య భాగాన్ని దీవించుగాక. ఇక్కడ మనం ఒక గృహ నిర్వాహకుడిని చూడవచ్చు. ఇంగ్లీష్లో ఏమంటారండి? మేనేజర్. నాకు తెలుసు మీలో చాలామంది ఆ యొక్క స్థాయిలో ఉన్నారు. గృహ హక్కులో ఉన్నారు. మేనేజర్స్‌గా ఉన్నారు తమ ఉద్యోగ రీత్యా. కానీ ఇక్కడ ఒక యజమానుడు ఉన్నాడు. యజమానికి ఇతని మీద ఫిర్యాదులు వస్తాయి. ఇతను అన్యాయపు లెక్కలు తీసుకొని ఎంతో డబ్బును వేస్ట్ చేశాడు అని ఎన్నో విషయాలు ఈయన గురించి తెలిసినప్పుడు, నీ గురించి నేను వించున్నదేంటి అని చెప్పి, ముందు నాకు లెక్కంతా చెప్పు అని చెప్పినప్పుడు ఆయన ఎంతో భయపడతాడు. ఆ వచనాలు చూడండి. వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వించున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండవల్ల కాదని వానితో చెప్పాను. నీ గురించి నేను వింటున్నదేంటి? ఇక మీదట నువ్వు ఈ గృహ నిర్వాహకుడుగా ఉండటం వీల్లేదు అని చెప్పినప్పుడు, మరి ఇప్పుడు ఎట్లాగా? ఈ ఉద్యోగం పోతే నా పరిస్థితి ఏంటి? నేను త్రవ్వలేను, భిక్షమెత్తలేను అని అంటాడు. అంటే కష్టపడి మట్టి పనులు నేను చేయలేను, కష్టపడి పని చేయలేను, అలానే ఎండలో పని చేయలేను, భిక్షమెత్తలేను. ఇప్పుడు నేను ఎలాగ ఈ పరిస్థితి నుండి బయటపడాలి అని అంటూ, నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలో చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకొనెను. మరి నేను అడుక్కోవటానికి సిగ్గుపడుచున్నాను. అలా అని కష్టపడి పని చేయలేను, ఎండలో చెమట కార్చి. కానీ ఈ మనుషులతో నేను ఎలాగా వారందరూ మెప్పు పొందాలంటే నేను ఎలా చేయాలో నాకు తెలుసు అనుకొని ఒక్కొక్కరిని పిలిపిస్తాడు. రుణస్తుల్ని, నా యజమాని దగ్గర నువ్వు ఎంత అచ్చి ఉన్నావు అని మొదటి వ్యక్తిని పిలిచినప్పుడు అతను 100 తూముల గోధుమల అని 100 తూముల నూనె అని చెప్తాడు. అక్కడ వచనం చూడండి. నువ్వు నా యజమానికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వాడిని అడిగాను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటీ తీసుకొని త్వరగా కూర్చుండి 50 మణుగులు రాసుకొనమని వానితో చెప్పాను. 100 మణుగుల నూనె నా యజమానికి నేను అచ్చున్నానంటే త్వరగా నీ చీటీ తీసి 50 మణుగులని రాయమంటాడు. రెండో వ్యక్తిని పిలిపిస్తాడు. నీవు నా యజమానికి ఎంత అచ్చున్నావు అని అడుగుతాడు. మరి 100 తూముల గోధుమలు అంటే 80 తూములు గోధుమలు చీటీ మీద రాసేయమంటాడు. వారందరినీ పంపించేస్తాడు. లెక్క సరిచేసేసి తన యజమానికి ఆ లెక్కను అప్పగిస్తాడు. చూడండి, దీన్ని బట్టి మీకేమర్థమైంది? తను ఆ యజమానుడు ఆ లెక్క చూడంగాల్నే ఎంతో యుక్తిగా ఈ వ్యక్తి నడుచుకున్నాడు అని అంటాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే వారెంతో కట్టని మిగతా డబ్బు నేను నా దగ్గర ఇంతవరకు తీసుకున్నదంతా కలిపి నేను చెల్లించేస్తాను. ఎందుకంటే నన్ను ఉద్యోగంలో నుంచి తీసివేస్తున్నారు కాబట్టి నేను త్వరగా నా లెక్కలు సరిచేసుకోవాలి అని అని అంటాడు. మరి అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను.
వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. ఈ ఈ ఉపమానం దేవుడు తన శిష్యులతో చెప్తాడండి. మీకంటే వెలుగు ఈ లోక సంబంధమైన వారే నయం. వారు యుక్తిగా నడుచుకుంటున్నాడు అని. ఒక లోకస్తుడైన ఒక గృహ నిర్వాహకుడు ఒక పనిలో చేస్తూ ఒక సమస్య వచ్చినప్పుడు ఎక్కడ నా యజమానుడు నన్ను నిలదీస్తాడని ఒక యుక్తిగా తను ఒక ప్లాన్ ప్రకారం చేసి తన లెక్కల కొరకు నాకు సమయం తక్కువ ఉంది. ఇంకా నాకు సమయం లేదని త్వరపడి తన లెక్కలను సరి చేసుకుంటాడు. అందుకనే ప్రభువారు అంటాడు, ఈ లోక సంబంధులు అయిన వారు వెలుగు సంబంధులైన దేవుని కుమారుల కంటే కూడా యుక్తిగా నడుచుకున్నారు అని యుక్తిగా ఉన్నారని అంటాడు. అంతేకాదు అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకంటే ఆ సిరి మిమ్మును వదిలిపోనప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. మరి మీరు అన్యాయపు సిరి వలన స్నేహితులను చేర్చుకొనుడి. కానీ ఆ సిరి వెళ్ళిపోయినప్పుడు మీరు పరలోక రాజ్యంలో నిత్యమైన నివాసంలో ఉంటారు. చాలామంది డబ్బు దగ్గర ఎన్నో గొడవలు వచ్చేస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య, లేకపోతే కుటుంబాల మధ్య, అన్న తమ్ముళ్ళు, ఆస్తుల వివాదాలు. కానీ ఒక భక్తిహీనుని దేవుని వైపు మలచాలంటే దే దేవుని వైపు మలచాలంటే ఒకవేళ వారికి మీరేదన్నా సహాయం చేశారండి ధనం నిమిత్తం, వారు తిరిగి చెల్లించలేదు. కానీ దేవుని ప్రేమను మనం కనుపరుస్తూ వారిని దేవుని వైపు మళ్ళించాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతే గతించిపోతది. ఈ సిరి, ఈ ధనము ఇవన్నీ ఒకనాడు వెళ్ళిపోతాయి, కానీ ఒక ఆత్మను రక్షించిన వారమే అవుతాం. అయితే అదే చెప్తున్నాడు. సిరి మిమ్మల్ని వదిలి వెళ్ళినప్పుడు మీరు పరలోక రాజ్యంలకు చేర్చబడతారు అని. ఈ ఉపమానము అన్ని బైబిల్‌లో ఉన్న ఉపమానాల కంటే కొద్దిగా కష్టమైన ఉపమానం అర్థం చేసుకోవడానికి. ఎందుకు యేసు ప్రభువారు ఈ మాటలు చెప్పారంటే, ఒక లోకస్తుడైన ఒక గృహ నిర్వాహకుడు తన లెక్కల విషయం అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు, దేవుని బిడ్డలమైన మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. ఈ శరీరం ఎవరిదండి? మనం మనం అన్నీ ఎవరిచ్చాడు? ఈ ప్రాణం, ఈ దేహం, మనకున్న ఇల్లు గానీ, వాకిళ్ళు గానీ, మనకున్న ఉద్యోగం గానీ, మనకున్న సమస్తము మన దేవుడు ఇచ్చిందే. మరి మన యజమానుడు ప్రభు. మనం ఒక గృహ నిర్వాహకుడుగా ఉన్నాము. నిర్వాహకురాలుగా ఉన్నాము. ఒక మేనేజర్‌గా ఉన్నాం. ఈ భూమి మీద మనల్ని పంపించాడు. మరి మనకి ఉట్టిగా మనల్ని పంపించలేదు గానీ, మన ప్రతి ఒక్కరికి దేవుడు తలాంతుల్ని ఇచ్చాడు. మరి మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే, మరి ఒకడికి 5 తలాంతులు ఇచ్చినప్పుడు, మరి 5 చేసి భలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పించుకుంటాడు. 2 తలాంతులు ఇచ్చిన అతను ఇంకొక 2 చేసి దేవుని చేత మెప్పు పొందుతాడు. కానీ ఆ ఒక్క తలాంతు ఇచ్చిన వ్యక్తి భూమిలో నా కప్పిపెట్టి, నువ్వు నాకేమి ఇచ్చావు? నువ్వు విత్తని చాట కోయువాడు, నీవు కఠినుడు అని దేవుడిని దూషించేవాడుగా ఉన్నాం. ఈరోజు దేవుణ్ణి మనం అలానే అడుగుతాం. నాకేం టాలెంట్ ఇవ్వలేదు. దేవుడు నాకు ఏ తలాంత్ ఇవ్వలేదు అని దేవుణ్ణి దూషించేవారుగా ఉన్నాం. ఈ ఈ భూమి మీద మనల్ని దేవుడు ఒక ఉద్దేశంతో నాటాడు. ఆయన పని నిమిత్తము. మరి ఈ దేహంతో జరిగించి ప్రతి వాటికి మనం లెక్క అప్పచెప్పవలసింది. మంచివైనను సరే, చెడ్డవైనను సరే. మరి మనకు దేవుడు అప్పగించిన పనిని మనం చేస్తున్నామా? ఒక దినము మన యజమానుడు మన దగ్గరికి వస్తాడు. మన లెక్కలను అడుగుతాడు. నేను వింటున్నాను, నువ్వు లెక్కలు నీవి తప్పుగా ఉన్నాయి. దీనికి నువ్వు లెక్క చెప్పు అంటే మనం ఏం చేస్తాము? ఈ భూమి మీద మనం ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు మనం మర్చిపోయేవారుగా ఉన్నాం. మన లెక్కలను సరిచేసుకోవాలి. మన సమయం ఎంత? మన జీవిత కాలము చాలా కొద్దిది. మన ఈ ఎంతో కొద్ది సమయమే మనం ఈ భూమి మీద ఉంటాం. మరి అడవి పువ్వుల వలె మనము
రాలిపోయేవారుగా ఉన్నాం. మరి అటువంటి మన జీవితాన్ని దేవుడు లెక్క అడుగుతాడు. ఈ జీవితము దేవుడిచ్చిన భిక్షము. ఈ ఈ జీవితాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. నా యజమానుడు నన్ను లెక్క అడుగుతాడు అని ఎంతమందికి ఆ యొక్క ఆహ్, ఆ యొక్క యుక్తిగా నడుచుకునే స్వభావం మనం కలిగి ఉన్నాము. మరి మనకిచ్చిన ప్రతిదీ మనం దేవునికి లెక్క చెప్పాలి. మన తలాంతులవ్వచ్చు, మనకిచ్చిన కుటుంబం పట్ల మనము ప్రతి దాంట్లో మనము దేవునికి లెక్క చెప్పాలండి. మనకిచ్చిన భార్య, బిడ్డలను బట్టి, మనకిచ్చిన బిడ్డలు బట్టి మనం లెక్క చెప్పాలి. చాలామంది బాధ్యత లేని వారుగా ఉంటారు. కానీ ప్రతి దాంట్లో మనము ఎలా నడుచుకుంటున్నాం, అదే అంటున్నాడు ప్రభు. ఈ లోక సంబంధమైన వారే వెలుగు సంబంధాల కంటే యుక్తిగా నడుచుకుంటున్నారు. మరి ఒకటే ధ్యేయమండి. దేవుణ్ణి నశించిపోయిన ఆత్మలను వెతికి రక్షించాలి. మన జీవిత కాలమంతా మనం 50 సంవత్సరాలు, 60, 70, 80 సంవత్సరాలు బతికిన ఎన్ని ఆత్మలను రక్షించాం. అదే అంటున్నాడు. ఒక అన్యాయపు సిరి కలిగిన వారిని తో స్నేహం చేసినను వారి ఆత్మను మనం పరలోకానికి చేర్చేవారుగా ఉండాలి. ఎన్ని ఆత్మలను మనం రక్షించేవారుగా ఉన్నాం. మరి కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువ ఇవ్వబడును. అదే దేవుడు అంటాడు. రోమాపత్రిక 14, 12లో చూసినట్లయితే మనలో ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పచెప్పవలెను. అంతేకాదు యోహాను సువార్త 12:36లో మీరు వెలుగు సంబంధులగునట్లు మీరు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పెను. మీరు ఎఫెసీ పత్రిక 5:8లో మీరు పూర్వము చీకటి అయ్యుంటిరి. ఇప్పుడైతే మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు. అంతేకాదు వెలుగు ఒక ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము. మీరు మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం మీరు వెలుగు సంబంధులు, మీరు రాత్రి వారు కాదు, చీకటి వారు కాదు. అంతేకాదు మత్తయి సువార్త 25:21లో అతను యజమానుడు భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనుక అనేక వాటి మీద నిన్ను నియమించెదను. లూకా సువార్త 19:17లో అదే వచనం మనం చూడవచ్చు. కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు ఎక్కువ ఇస్తాడు. చాలాసార్లు మనం ఆ కొంచెంలోనే నమ్మకంగా ఆ ఇచ్చిన చిన్న ఉద్యోగంలో నమ్మకంగా ఉండము. ఇచ్చిన చిన్న గృహాన్ని శుభ్రంగా పెట్టుకోము. ఇచ్చిన చిన్నవి దాంట్లో నమ్మకంగా లేకపోతే దేవుడు పెద్దవాటిని ఇవ్వడు. మీరు కొంచెంలో నమ్మకంగా ఉంటే మీకు ఎక్కువ ఇస్తానంటున్నాడు. అదే వచనం మీరు లూకా సువార్త 17వ అధ్యాయంలో మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనము ఎవరు మీ వశము చేయును. మరి ఒక అన్యాయపు సిరి విషయంలో, ఒక యజమానికి లెక్క అప్పచెప్పే విషయంలో మనము న్యాయంగా నడుచుకోకపోతే పరలోకమైన ధననిధులు దేవుడు మనకి ఎలా అప్పచెప్తాడు. ఈరోజు మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును. పరుల సొమ్ము విషయంలో మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారండి. మీరు ఇలానే లెక్కలు రాయాలి. తారుమారుల లెక్కలు రాస్తే ఏం ప్రయోజనం? మరి ఒకడు డబ్బు దగ్గర సరిగా ఉంటే అన్ని విషయంలో సరిగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ మీరు ఈ లోక సంబంధమైన వాటిలోనే నమ్మకంగా లేకపోతే దేవుని విషయమైన పరలోక రాజ్య నిమిత్తమైన సిరులు మీకు ఎలాగ ఇవ్వబడతాయి. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవుని సిరిని సేవింపలేరు అని చెప్పాను. అవును, మన మనస్సు దేవుని మీద ఉంటే మన మనసు ఈ లోక ధనాల మీద, ఆస్తుల మీద వెళ్ళదు. ఒకవేళ ఉన్నా అవి మన వెంట వస్తాయి కానీ మనం వాటి వెనకాల పరిగెట్టము. అయితే మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండలేరు. ఈరోజు చాలామంది ఈ లోక సంబంధమైన వాటిలో అన్యాయంగా నడుచుకుంటూ
దేవునికి ఇష్టం లేని విధంగా మన లెక్కల విషయంలో ఎంతో తప్పైన లెక్కలుగా మన జీవితం ఉంచుకొని దేవుని ఆశీర్వాదాల కొరకు ఎదురు చూసేవారుగా ఉన్నాం. కొంతమందైతే నువ్వు విత్తని చోట నువ్వు ఫలాలు ఎదురు చూస్తున్నావు. నువ్వు కఠినుడు అని ఏమిచ్చావు, ఏమిచ్చావు, పనికిమాలిన జీవితం అని దేవుణ్ణి బాధ పెట్టేవారుగా ఉన్నాం. చచ్చిపోతే బావుండు ఈ పనికిమాలిన జీవితం అనుకునేవారుగా ఉన్నాం. కాబట్టి ఈ దినాన మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం. ఎలా అయితే తన సమయం అయిపోతుందని తను తొందరపడ్డాడు, తన లెక్కలను సరి చేసుకున్నాడు. రేపు మనది కాదండి. కాబట్టి ఈ ఈ దినమే మనది. కాబట్టి ప్రతిరోజు మన యొక్క లెక్కలు దేవుని ఎదుట సరి చేసుకోవాలి. ఎలాగో సరి చేసుకుంటారు? దేవుని వాక్యాన్ని చదువుతూ, అనుదినము ఆయన వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుంటూ, పరిశోధించుకుంటూ. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికే వందనాలు ప్రభా. అవునైనా చాలాసార్లు అయ్యా అనేక విషయాల్లో మేము అన్యాయంగా ప్రభా అయ్యా నడుచుకునేవారుగా ఉన్నాం నేను. అవునైనా చాలా విషయాల్లో ప్రభా అయ్యా నీకు మేము ఒక దినాన లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నామని మర్చిపోయేవారుగా ఉన్నాం నాయన. నీవు ఇచ్చిన ఈ జీవితానికి మేము లెక్క చెప్పాలి నాయన. ఇచ్చిన కుటుంబానికి మేము లెక్క చెప్పాలి. ఇచ్చిన బిడ్డలకి మేము లెక్క చెప్పాలి తండ్రి. అవును నాయన తండ్రి. అయ్యా నీవు యజమానుడు అయ్యా, నీవు మమ్మల్ని ప్రభా అయ్యా నా కొరకు నీవు ఏం చేసావు అని, ఎలా ఖర్చు పెట్టావు ఈ జీవితాన్ని అడగనే ఉన్నావు తండ్రి. కాబట్టి అయ్యా మా లెక్కలు సమయం ఉన్నప్పుడే ప్రభా సరి చేసుకునేవారుగా ఉండటానికి సహాయం దయచేయండి. విత్తిన మా వాక్యాన్ని ముద్రింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరి ఈ కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప్తి ప్రకాష్ అనే యూట్యూబ్ ఛానల్. అంతేకాదు ఈ పరిచర్యలో మీరు మేలు పొందిన వారైతే ఈ పరిచర్యను ప్రోత్సాహపరచండి. డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్స్, మీరు ఈ పరిచర్యలో పాలు పంపులు పొందొచ్చు. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.